హీరోయిన్స్ అంటే గ్లామర్ షో మాత్రమే చేయాలా? పాటలకొచ్చి అలా వెళ్ళిపోవాలా? ఓ సినిమాను మా భుజాలపై మోయలేమా? మోసి చూపిస్తాం అంటూ శపథాలు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. అవకాశాలు లేని ముద్దుగుమ్మలంతా హాయిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎవరు, ఏం చేస్తున్నారు? సీనియర్ హీరోయిన్లకు ఒకప్పట్లా అవకాశాలు రావట్లేదు. ఇప్పుడంతా శ్రీలీల, మృణాల్ ఠాకూర్ జమానా నడుస్తూ ఉండడంతో తమన్నా, అనుష్క, సమంత లాంటి సీనియర్స్ కి లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఆప్షన్ అయ్యాయి. అందుకే వరుసగా అలాంటి సినిమాలే చేస్తున్నారు మన హీరోయిన్లు. తాజాగా ఓదెల 2 సినిమాకు సైన్ చేశారు మిల్కీ బ్యూటీ. పోలాశంకర్ తర్వాత తెలుగులో సినిమాలేవీ ఒప్పుకోలేదు తమన్నా. తాజాగా సంపత్ నంది కథ అందిస్తున్న ఓదెల 2లో భాగమయ్యారు తమన్నా. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్లో నటించారు తమన్నా. ఇప్పుడు ఆయన కథ అందిస్తున్న ఓదెల 2లో నటిస్తున్నారు. ఆహాలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్కు సీక్వెల్ ఇది. రష్మిక మందన సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2తో పాటు తెలుగులో గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో అనే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు. అనుష్క పూర్తిగా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే మానేశారు. నయనతార సైతం ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ కథలకే ఓటేస్తున్నారు. మొత్తానికి సీనియర్ హీరోయిన్లకు ఇదో బెస్ట్ ఆప్షన్ అయిపోయింది.